ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు అనుగ్రహించిన వాక్కు ఏమై ఉన్నది అనగా, నీవు దేవుని ఇంపైన ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ హృదయములో చాలా ఆనందమును, సంతోషమును అనుభవిస్తూ నిత్యము బ్రతకాలి అనేది దేవుని సంకల్పమై ఉంది. నీ పట్ల ఇది దేవుని చిత్తమై ఉంది. నీవు భోజనము చేసి తృప్తి పొంది హాయిగా ఆనందముగా జీవించుట దేవుని చిత్తము గనుక ఇట్టి ఆశీర్వాదములు నీ జీవితకాలమంతయు ఇహమందును పరమందును కూడా నిత్యము బ్రతకగలిగే ఆ ఉన్నతమైన స్థితికి నీవు వెళ్ళాలి అంటే నీకొక లక్షణము ఉండాలి, ఒక గుణమును నీవు కలిగి ఉండాలి. అది ఏమిటి అనగా దీనత్వము. నీవు దీనునిగా జీవించాలి. దేవుని బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సు కలిగి దీనుడై ఆయన వైపు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారి బ్రతుకును ఆయన ఎంతో ఉన్నతముగా ఆశీర్వదిస్తారు. కాబట్టి నేస్తమా, నీ ప్రతి ప్రయత్నము, నీ ప్రతి ప్రయాణము, నీ జీవితంలో ప్రతి సంగతి కూడా దేవునితో ముడిపడి ఉండునట్లుగా నీవు చూచుకొనవలను. దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయనను నీ ముందర పెట్టుకొని ఆయన వెనుక నీవు అడుగులు వేయగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. అక్కరలేని ప్రగల్భములు, అహంకారమైన మనస్సు, దుష్ట హృదయము నీలో లేకుండా దీన మనస్సు కలిగిన వానివై దేవుని యందలి భయభక్తులతో నీవు జీవించగలిగినట్లయితే నిత్యము సుఖ సంతోషములతో ఆనందముతో తృప్తి కలిగిన హృదయము గలవానివై నీవు జీవించగలుగుతావు. ఇహమందు ఆయన ఆశీర్వాదములు అనుభవించి పరమందు ఆయన సిద్ధపరిచిన నిత్యజీవపు మహాభాగ్యమును నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి నేస్తమా, అట్టి దీనత్వమును నీకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవునికి ఇష్టమైన దీనత్వము కలిగిన జీవితమును జీవించి దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకొనవలను. దేవుడు నీ కట్టి ఉన్నతమైన మహాభాగ్యమును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. మీ వాక్యానుసారముగా జీవించి మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును సొంతము చేసుకొనగలిగే ఆ మహా అదృష్టమును, ఆశీర్వాదమును మీ బిడ్డకి కలుగ చేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. వారి ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన, పనిపాట్లలో తోడుగా ఉండండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, అందరికీ కావలసిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. బిడ్డల ప్రయాణములలో ముందు వెనుకలు కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినము, అవసరములు జరుపుకొంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. కనికరము కలిగిన దేవుడా, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమునివ్వండి తండ్రి. జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యమును దయచేయమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధిగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.